ఎట్లా ఉంది పార్టీ పరిస్థితి ఈసారి? గతంలో మన అసెంబ్లీ ఎలక్షన్స్ తేడా ఉంది. అసెంబ్లీ ఎలక్షన్లో ఇప్పటికీ బాగుంది. ఇప్పుడు రాబోయే దాంట్లో కూడా కాంగ్రెస్ ఎంపీ సీట్లు వస్తుందని జనాల అభిప్రాయం ఉంది. చాలా బాగుంది. కాకపోతే టీఆర్ఎస్ సమయంలో ఇల్లు కులగొట్టుకున్న వాళ్ళకి అర్జెంటుగా 5 లక్షల ఇల్లు ఇస్తే బాగుంటుంది ఈ మన సీఎం రేవంత్ రెడ్డి గారు. దాని మీద కొంచెం చాలా ఆశ ఉన్నది. ఈ పార్లమెంట్ తర్వాత ఇల్లు పునరుద్ధరిస్తారేమో అని. ఫ్రీ బస్సు కూడా బాగా నడుస్తుంది. ఒకటి ఈ రుణమాఫీ గురించి ఆలోచిస్తుండ్రు, వస్తుందా రాదా అని. రైతు బంధు కొంచెం ముందు పడ్డది, కొంచెం పడలేదు. రాను వాళ్ళు ఏమంటున్నారు? రాను వాళ్ళు కూడా వస్తుందని కూడా ఆలోచిస్తున్నారు. ఇంకోటి అంటే మెయిన్ అయితే ఇది ఇది డబుల్ బెడ్రూమ్ ఒకటి, రైతు బంధు, రైతు రుణం చేస్తే మాత్రం పార్లమెంట్లో గెలిచే చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రైతు బంధు ఎన్ని ఎకరాలు పడ్డది? ఇప్పటికి 5 ఎకరాలు అంటారు కదా? 5 ఎకరాలకు పడ్డది అంతే. ఇంతకుముందు ఎక్కువ పడేదా? ఇంతకుముందు ఎక్కువ పడేది. కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఎకరాల వరకు కూడా పడేది. మరి ఏమంటారు జనం ఓవరాల్గా? జనరల్గా అయితే కాంగ్రెస్కి ఓటేస్తామని అంటున్నారు ఎట్టి పరిస్థితులైనా. నువ్వు చెప్పు, మీ పేరు? నా పేరు బొచ్చు జమ్ని, పరకాల నియోజకవర్గ ఆ పరకాల మున్సిపల్ చైర్మన్ శ్రీ సోదా అనిత రామకృష్ణ ఆధ్వర్యంలో ఇక్కడ చేరుకోవడం జరిగింది. కాంగ్రెస్ పదవి పెట్టిన 6 పథకాలలో ప్రస్తుతానికి స్త్రీలకు బస్సు ఉచిత బస్సు సౌకర్యం బాగా నడుస్తుంది. ఇంకా 5 గ్యారంటీలు ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఇవ్వలేకపోయారు. ఇప్పుడు కూడా ఈ ఎంపీ ఎలక్షన్ల మేనిఫెస్టో శ్రీ రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ఆ మేనిఫెస్టో కూడా దేశమంతటా బాగా అభివృద్ధి చెందేలా ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా మిగతా 5 లక్షల కూడా గృహాలు అయితే కానీ, ఇంకా 2 లక్షల రుణమాఫీ అయితే కానీ, అలాంటి అందరికీ గృహలక్ష్మి కింద గృహిణి కింద నెలకు 2500 రూపాయలు చొప్పున ఇప్పుడు ఈ ఎలక్షన్ల తర్వాత ఇవ్వబోతున్నారు. అత్యధిక మేయర్తో ఎంపీ సీట్ కూడా తెలుస్తుంది. ఓకే.